కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. సమయం ఇది ఎవరికోసమూ ఆగదు, కాని ఆ సమయం మనకు ఏం చెప్పబోతోంది, రాబోయే రోజుల్లో మన అడుగులు ఎటుపడబోతున్నాయి అనేది తెలుసుకుంటే వచ్చే కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కోవచ్చు, వచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. వృశ్చిక రాశివారు సహజంగానే పట్టుదలగలవారు, లోతైన ఆలోచనాపరులు. మరి ఈ 2026 మార్చి మొదటి వారం మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది, మీ గ్రహగతులు మీకు ఏం సూచిస్తున్నాయి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు కింద ఉన్న కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి. మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ఈ వీడియో చివరలో మీకోసం అతి ముఖ్యమైన సూచనలు, పరిహారాలు ఇచ్చాను. వాటిని అస్సలు మిస్ కాకుండా పాటించండి. ఆర్థికంగా చూస్తే ఈ వారం మీకు మిశ్రమంగా ఉంటుంది. మూడవ ఇంట్లో ఉన్న కుజుడు మిమ్మల్ని కష్టపడి పనిచేసేలా ప్రేరేపిస్తాడు. ముఖ్యంగా మార్చి 3, 4 తేదీలలో ఆకస్మిక ధనలాభాలు పొందే అవకాశాలున్నాయి. ఎప్పట్నుంచో రావలసిన పాత బాకీలు వసూలు కావచ్చు. కాని అష్టమస్థానంలో ఉన్న గురుడు ఖర్చులను కూడా సిద్ధం చేసి ఉంచాడు. ముఖ్యంగా హాస్పిటల్ ఖర్చులు లేదా ఊహించని కుటుంబ అవసరాల వల్ల డబ్బు చేతిలో నిలవకపోవచ్చు. అందుకే రిస్కున్న పెట్టుబడులకు, షేర్ మార్కెట్కు ఈ వారం దూరంగా ఉండటం ఉత్తమం. వ్యాపార రంగంలో ఉన్నవారికి పోటీ పెరుగుతుంది. అయితే మీ ధైర్యమే మీ ఆయుధం. కొత్త క్లయింట్లతో మాట్లాడ్డానికి మార్చ్ 1, 2 తేదీలు చాలా బాగున్నాయి. కానీ 4వ ఇంటి గ్రహాల వల్ల భాగస్వాములతో చిన్నపాటి విభేదాలు రావచ్చు. చిరు వ్యాపారస్తులు అప్పులు ఇవ్వడంగానీ, తీసుకోవడంగానీ ప్రస్తుతానికి వాయిదా వేయండి. కేవలం నగదు లావాదేవీలకే ప్రాధాన్యత ఇవ్వండి. ఉద్యోగస్తులకు ఆఫీస్లో మీ పనికి గుర్తింపు లభిస్తుంది. అయితే అష్టమగురుడు మరియు 10వ ఇంట్లో కేతువు వల్ల ఆఫీస్ పాలిటిక్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశముంది. ఎవరితోనూ వాదనలకు దిగకండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే, కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నా పంచమశని బద్ధకాన్ని పెంచుతాడు. సోషల్ మీడియాకు దూరంగా ఉండి ఒక క్రమశిక్షణతో చదువుకుంటేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. గృహిణులు ఇంటి బాధ్యతలను చక్కగా నిర్వహిస్తారు, కానీ తల్లిగారి ఆరోగ్యం విషయంలో ఆందోళన కలగవచ్చు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి సంబంధాలు వస్తాయి, కానీ ఫైనల్ అవ్వడానికి సమయం పడుతుంది. తొందరపడి మాట ఇవ్వకండి. ఇక ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు తమ భాగస్వామిని అతిగా అనుమానించకండి. కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోండి. వృశ్చిక రాశివారు ఈ వారం మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. 4వ ఇంట్లో గ్రహాల కూటమి వల్ల ఛాతీ లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు కలగవచ్చు. లేని సమస్యలను ఊహించుకుని భయపడకండి. ప్రతిరోజూ ఉదయం 10 నిమిషాల ధ్యానం మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఈ వారం మీరు ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు మార్చ్ 5 మరియు 6 తేదీలు. ఈ 2 రోజులు అనవసర ఖర్చులు, నిద్రలేమి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఈ రోజుల్లో కొత్త పనులు ప్రారంభించకండి. మార్చ్ 7 చంద్రుడు మీ రాశిలోకి వస్తాడు. భావోద్వేగాలకు లోనై ఎవరినీ దూషించకండి. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మీకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ఈ చిన్న పరిహారాలు పాటించండి. 1. ప్రతి గురువారం పసుపు రంగు వస్తువులు లేదా అరటిపండ్లను గుడిలో దానం చెయ్యండి. అబద్ధాలు అస్సలు ఆడకండి. 2. మీ దగ్గర ఎప్పుడూ ఒక చిన్న వెండి ముక్కను ఉంచుకోండి. మీ తల్లిగారి ఆశీర్వాదం తీసుకోండి. 3. వీధి కుక్కలకు ఆహారం పెట్టండి. ఈ వారం మాంసాహారానికి దూరంగా ఉంటే చాలా మంచిది. గుర్తుంచుకోండి, గ్రహాలు దిశను చూపిస్తాయి, కాని మన ప్రయత్నమే గమ్యాన్ని చేరుస్తుంది. ఈ వారం ఎదురయ్యే సవాళ్లను ఓర్పుతో, ధైర్యంతో ఎదుర్కోండి. విజయం మీదే అవుతుంది. మరొక ముఖ్య విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నాను. కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మరియు హైప్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే మీ రాశి ఫలితాలు
పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. సర్వేజనా సుఖినో భవంతు.